అతను ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫార్ములాతోనే ఉన్నాడు, అదే నడుస్తుంది. రెండోది ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకటికి ఒకటి కలిస్తే 2, రాజకీయాల్లో 2కి 2 కలిస్తే కూడా 0 అవ్వచ్చు. అతనికి ఆ ఫార్ములా బాగా తెలుసు. కేంద్రంతో గొడవలు పెట్టుకునే రకం కాదు, మోడీ కూడా ఇతను గొడవలు పెట్టుకుంటాడు అనుకోవట్లేదు, అది క్లియర్. కానీ ఒక శివసేన లేదంటే సమాజ్వాదీ పార్టీయో తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? జగన్ కి వాళ్ళ మద్దతుగా ఉండడానికి కారణం ఏంటి? నేను చెప్పాను కదా ఇందాకనే, ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కూటమి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇదిగో మేము జగన్ తీసుకొస్తామని మాట్లాడచ్చు వాళ్ళు. రేపు INDA కూటమి అధికారంలోకి వస్తున్నప్పుడు 10 దగ్గర అనుకోండి, మేము జగన్ తో మాట్లాడతామని చెప్పి వాళ్ళు అప్పుడు ఆ మాట్లాడే పెద్దరికం ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు కలుపుకోవడం బెటరు, స్నేహాలు అనే లెక్కన ఉంటారు సాధారణ. అంటే భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తే పోనీ అప్పుడైనా జగన్ వీళ్ళని చూసైనా మద్దతు ఇచ్చేస్తారా? INDA కూటమి రేపు అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తాడు అతను ఖచ్చితంగా. అధికారంలోకి వస్తుంది 2029లో అంటే అప్పుడు ఈయన అవసరం ఉంది అనుకుంటే, ఈయన అవసరంతో సంకీర్ణంతో వస్తుంది అనుకుంటే, అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఎవరున్నా మద్దతు ఇస్తాడు అతను. కేంద్రంలో ప్రభుత్వానికి అదే అవును, అది బీజేపీ ఉన్నా ఎవరున్నా ఇస్తాడు, కాంగ్రెస్ ఉన్నా INDA కూటమి ఉన్నా.